మన వ్యక్తిగత పాపాలు, ముఖ్యంగా రహస్య పాపాలు ఒకటి 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 చొప్పున కావాలని వాటిని బ్రతిమలాడైనా గోజాడైనా విడిచిపెట్టుకుంటాను తండ్రి, సహాయం చేయి ప్రభువా అని అడిగైనా ఆ రహస్య పాపాల చిట్ట ఒకటి ఒకటి తగ్గించుకుంటే దేవుని సన్నిధిలో అమితంగా బహుగా రోధించి ప్రార్థించాలి అన్న ఆవేదన పుడుతుంది. ప్రార్థనా దాహం పరిశుద్ధతలో నుంచే పుడుతుంది, ఇంక ఎక్కడి నుంచి పుట్టదు. ఎందుకు అలాగే ప్రార్థనా దాహం ఆ విధంగానే ఎందుకు పుట్టాలి అంటే, ఆకలి వేస్తుంది, మా ఇంట్లోనే అన్నం తినాలనేమీ లేదు, కాసింత రుసుము చెల్లిస్తే డబ్బులు కడితే ఎక్కడైనా భోజనం చేయొచ్చు. నిద్ర వచ్చింది, మా ఇంట్లోనే నిద్రపోవాలనే నియమం ఏమీ లేదు. ఎక్కడైనా కాసేపు తల వాల్చితే అక్కడ మనకు వచ్చిన నిద్ర భారం అంతా అక్కడ తీర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నిద్రపోవటానికి, తినడానికి, ఇంకా భూలోకపు కార్యాలు ఏవైనా కూడా చేయటానికి మనుషులు మద్దతు పలుకుతారు, మనుషులందరూ మద్దతు పలుకుతారు. కానీ నేను పరిశుద్ధ జీవితం జీవించాలి, లేదు ప్రార్థన చేసుకోవాలి అని ఒక వ్యక్తి, ఒక భక్తుడు అనుకుంటే వాడికి లోకమంతా సహాయము చేయదు, సహాయానికి రాదు. మరి సహాయం వాడికి ఒకే ఒక్క వ్యక్తి నుంచి దొరకాల్సి ఉంది. ఆయనే దేవాది దేవుడు తన ఆత్మను పంపించి, లేదు తన యొక్క వాక్యమును పంపించి, తన ప్రేరణను పంపించి భక్తుడిలో ప్రార్థనా దాహాన్ని అధికం చేస్తాడు. సో ప్రార్థన దాహం పుట్టాలి అంటే నేను చేస్తున్న నా రహస్య పాపాల మీద హేయ భావము, అసహ్యము నాకు రోజు రోజు కలుగుతూ ఉంటే ఆ పాపాలు చేసే చిట్ట తరుగుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు నాలో, మనలో, భక్తుల్లో ఎవరిలోనైనా ఆ ప్రార్థన దాహాన్ని పెంచుతాడు.